సంసారం అన్నప్పుడు లొల్లులు వస్తాయి. ఓసారి భర్త తప్పు ఉంటది, ఇంకోసారి భార్య తప్పు ఉంటది. ఒకళ్ళు కస్సుమంటే ఇంకొకళ్ళు బుస్సుమంటారు. కలిసి బతుకుతున్నప్పుడు అదంతా కామనే. భర్త బాగా ఉరికితే భార్య పగ్గాలు గుంజి పట్టినట్టు ఉండాలి. భార్య నిమ్మలం ఉంటే భర్త దమాయించినట్టు ఉండాలి. అట్లయితేనే సంసారం సాఫీగా సాగిపోతుంది. అంతేగాని ఈ అక్క లెక్క చేస్తే ఎట్లా? అద్దం మంచిగా లేక ముఖం వలగొట్టినట్టే చేసింది గీ అక్క. చేసుకున్నోడు మంచిగా చూసుకుంటలేడట. హాగు అందుకే బంగ్లా ఎక్కి దూకి చచ్చిపోతా అని అందరి నాగం చేసినంత పని చేసింది. చూస్తే 4-5 అంతస్తుల బంగ్లా తిరుగున్నది. అంత ఎత్తుకెట్లా పోయిందో ఏం పాడు గాని ఆడ నుంచి పడితే గుమ్మడి పండు తీరుగా అవుతుంది. అందుకే పోలీసులు చుట్టుపక్కల జనాలు పరిశాన్గా చూస్తున్నారు. హాగు పైకి ఎక్కిన పోలీస్ సారు కాపాడటానికి ప్రయత్నం చేస్తున్నాడు గాని ఆ అక్క కనీసం కదులుతనే లేదు. సజ్జ మీద కూసోని నిరాహార దీక్ష చేస్తున్నది. ఇట్లా ఎంతసేపు చూస్తాం? పుసుక్కు నీ నుంచి దూకిందనుకో పానాలు గాళ్ళ కలుస్తాయని చిన్నగా చెయ్యి పట్టి పైకి గుంజిండ్రు అందరూ. అమ్మయ్య బయట పడ్డదిరా. విశాఖపట్నం జిల్లా పాలెంలుండే ఓ అక్క భర్త మీద కోపంతో గిట్ల చేసిందట. పోలీసులు కాపాడిండ్రు కాబట్టి ఏం కాలేదు గాని ఒకవేళ అక్కడి నుంచి జారి కింద పడితే ఎట్లుండు? సచ్చినాక భర్త మంచిగా చూసుకున్నా ఏం ఆలోచన చేసినావక్క? పోయి మంచో చెడో చదువుకొని కష్ట సుఖాలలో కలిసిపోన్రి అని అంటున్నారట విశాఖపట్నం పబ్లిక్. కసువుల కూసోని కాయలు తినకురా అంటే అద్దుకొని తింటా నీకు అవసరమా అన్నాడట వెనకటెవడో. హాగో గట్లనే ఉంటాయి కొంతమంది బెట్టింగ్ వీర్ల ముచ్చట్లు. ఒక్కసారి అలవాటు పడ్డారంటే బంక తీరుగా పట్టుకొని బతుకలాగం చేస్తాయి బెట్టింగ్ యాప్లు. ఆ ముచ్చట తెలిసి కూడా కొందరు ఆగమైండ్రు. అట్లా కోట్ల రూపాయలు పోగొట్టుకున్న ఓ అన్న మన తానికి వచ్చిండు. ఆ బెట్టింగ్ వీరుణ్ణి ఒకసారి అడిగి తెలుసుకుందాం వాటి ముంచుడు ముచ్చట్లు. ఇక గీనే బెట్టింగ్ యాప్ల పైసలు పెట్టి కోట్ల రూపాయలు కోల్పోయిన పిల్లగాడు చూస్తే వజ్రం తునక తీరుగానే ఉన్నాడు కదా. పేరు కూడా వజ్రతేజేనట. పిల్లగా వజ్రతేజు నీకు బెట్టింగ్ ఆడాలని ఎందుకు అనిపించింది? ఇప్పుడు నేను ప్యాసివ్ ఇన్కమ్ అని చెప్పి అది నేను చూస్ చేసుకోలేదు కానీ నాకు ఇన్కమ్ సోర్స్ వేరే ఉండేది ఉంది. బట్ ఏంటంటే ఒకటే వేలో ఎందుకు వెళ్ళాలి, 2-3 వేస్తో నేను డబ్బులు సంపాదించినట్లు నేను ప్యాసివ్ ఇన్కమ్ లాగా నేను దీన్ని స్టార్ట్ చేశాను. బట్ అదే పతనానికి కారణం అని చెప్పి నేను ఎప్పుడు అనుకోలేదు. అంటే ఒక్క చేత సంపాదిస్తే సరిపోతలేవు, అందుకే 2 చేతులు సంపాదించి కోట్లకి ఎదుగుతా అనుకున్నావు అంతేనా? ఇంతకు ఈ బెట్టింగ్ కాకుండా ఏం పని చేస్తావు? నెలకు ఎన్ని పైసలు సంపాదిస్తావు నువ్వు చెప్పు. నేను యాక్చువల్గా ఇంతకుముందు క్యాప్జన్లో వర్క్ చేశాను. ప్లస్ నాకు ట్రైనింగ్ అండ్ ప్లేస్మెంట్ సెంటర్ ఉంది బెంగళూరులో. సో నేను ఇప్పటికి 1300 మెంబర్స్ ప్లేస్ చేశాను, అంటే ఒక 2 years ముందు వరకు. సో దీనివల్ల ఈ డబ్బులు లాస్ అవడం వల్ల నాకు మొత్తం బిజినెస్ అంతా స్పాయిల్ అయిపోయింది. ఇప్పుడు అప్పుల్లో ఉన్నాను. 80 to 85 lakhs వరకు అదే అప్పుల్లో ఉన్నాను నేను ఇప్పుడు. 85 లక్షల అప్పులు ఉన్నాయంటే గొప్పనివే. నువ్వు ఎప్పటికి చేసే పనిలో ఎంత సంపాదిస్తావు మరి? అప్పట్లో 5 to 7 lakhs వచ్చేది. కొన్ని మంత్స్ 10 to 12 lakhs కూడా వచ్చింది. నీ పనికున్న వారతు నెలకు 10 నుంచి 12 లక్షల పని చేసుకుంటా అవి కూడా పెట్టుకోక బెట్టింగ్ల జోలికి ఎందుకు పోయినావు? ఒకసారి 4 to 5,000తో నేను స్టార్ట్ చేశాను. ఉన్నట్టుండి యాక్సిడెంటల్గా 20 lakhs నాకు వచ్చింది. వచ్చాయి. విత్డ్రా కూడా చేసుకున్నాను. 1xBetలో వచ్చింది, నేను విత్డ్రా చేసుకున్నాను. సో నేనేంటి అనుకున్నాను, ఇంకా 5,000 5,000కే 20 లక్షలు వస్తే 1,00,000 రూపాయలు పెడితే ఇంకెన్ని పైసలు వస్తాయో అని ఆశ పుట్టింది అంతేనా? సరే గాని ఇంతకు నీ జేబు నుంచి మొత్తం ఎన్ని పైసలు గుంజినరు ఆ బెట్టింగ్ వాళ్ళు? 3.5 CR అండి. 3.5 CR. ఎట్లెట్లా 3,50,00,000? ఆ పైసలు పెడితే ఎలక్షన్లలో ఎమ్మెల్యేవే అవుతుంటివి. నీ బెట్టింగ్ రప్పించుకున్నా వారెత్తు. ఒకసారి వచ్చింది, సరే వస్తుంది కదా అన్నట్టు మళ్ళీ ట్రై చేశాను. అట్లే కొన్నిసార్లు డబ్బులు వచ్చింది. 30 daysలో 3 days డబ్బులు వస్తే 27 days డబ్బులు పోవడమే. మరి అంతగానో పైసలు పోతా అంటే ఆపాలనిపించలేదా? ఆపేసానండి. నేను ఒకసారి 3 months ఆపేసాను, ఇంకొకసారి 6 months ఆపేసాను, ఇంకొకసారి 1 month అట్లా ఆపేసాను, ఇంకొకసారి 2 months అట్లా ఆపేసాను. గ్యాప్లు అయితే చాలాసార్లు ఇచ్చుకుంటూ వచ్చాను నేను. బట్ మళ్ళీ దాని జోలికి వెళ్ళాను. వెళ్ళకుండా ఎట్లుంటావు? వాడు వేసేదే ఆశల కాలం. 5 లక్షలు పెడితే 20 లక్షలు వచ్చే వరకు ఇరుగా ఆశ పెరిగింది. ఇప్పుడు పైసలు పోయినా ఇంకోసారి రావా అని మనసు అటే గుంజుతుంటది. చక్కదనాల పనే చేసినావు కానీ బెట్టింగ్లకు లక్షల కొద్ది పైసలు ఎక్కడి నుంచి వచ్చినాయి? చెప్పాను కదండి, కొంచెం వరకు క్యాష్ ఉండేది. ఇంకా కొంచెం ఏం చేశాను, ప్రాపర్టీ అమ్మినప్పుడు దాంట్లో డబ్బులు కొంచెం దీంట్లో పెట్టి పోగొట్టాను. ఆహా, ఆస్తులు కూడా అమ్మినావా? అయ్యా శబాస్, నువ్వు ఉండాల్సినవి. అంతేనా, ఇంకేమైనా అమ్మినావా బెట్టింగ్ల కోసం? కార్లు అమ్మాను. అబ్బా, కార్లు అమ్మినా అని ఎంత మంచిగా నవ్వుకుంటూ చెప్తున్నాడో చూడుండ్రి. ఇంతకు ఎన్ని కార్లు ఉండే, ఎన్ని అమ్మినావు దొరవారు? 2 ఉండేటువంటి. రేంజ్ రోవర్ ఎవోక్ ఉండేది ఒకటి, ఆ తర్వాత జీప్ కంపాస్ ఒకటి ఉండేది, అది కూడా అమ్మేశాను. అట్లనే ఇంట్లో ఇంకా ఏమన్నా అమ్మాల్సినవి ఉన్నాయో చూడకపోయినావు? దాని తర్వాత బైకులు కూడా అమ్మేశానండి.
నేనేం చెప్తున్నాను, నీ అడిక్షన్ సల్లగుండా అన్నీ అమ్మినా అని చెప్పేదానికి కొద్దిగా సిగ్గుండాలే. ఇంత చేస్తుంటే మీ అయ్యవ చెప్పలేదా? ఇప్పుడు నేనే సంపాదించాను, ఆ లీనెన్స్ నాకే ఉంది. అంటే నేనే సంపాదించాను కదా, నేనే ఇన్వెస్ట్ అయినా చేయొచ్చు, స్పెండ్ అయినా చేయొచ్చు, ఇంకో దాని మీద ఏదో ఏదో ఒకటి చేయొచ్చు అన్నట్టు నేను అట్లా అనుకున్నాను. అది మనసులో పెట్టుకొని నేను చేశాను. బట్ అది ఇంత అంటే నన్ను ఇంత స్పాయిల్ చేస్తుందని చెప్పి నేను ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేయలేదండి. ఎట్లా అనుకుంటావు? పురాణాల నుంచి జూదం ఆడిన చాలా మంది బాగుపడ్డారు కదా, అడుగుల పాలు కాలేదు కదా, మస్తు గొప్పోళ్ళు అయినరు కదా. అందుకే బెట్టింగులు పెట్టినావు నీ పనికున వారెత్తు. ఇప్పుడు ఈ 3.5 years అంటే ఒక రోజు 2 రోజులు పోయినది కాదండి. చిన్న చిన్నగా గోల్డ్ అమ్మి గోల్డ్ తాకట్టు పెట్టో, లేకపోతే నా గోల్డ్ తాకట్టు పెట్టో. ఆహా, బంగారం కూడా కుదబెట్టినావా? మా బాబే ఇంతకు బంగారం ఎక్కడిది? చెప్తాను కదా, నా ఒంటి మీద ఒక 1/4 kg అంటే 250 grams వరకు ఉండేది. చూపిస్తాను, ఫోటో మళ్ళీ చూపిస్తాను. బ్రేస్లెట్స్ ఉండేటివి, కడియాలు ఉండేటివి, ఉంగరాలు ఉండేటివి, చైన్స్ 2-3 వేసేవాడిని. అమ్మ బాబోయ్, చూస్తే చిన్న పిల్లగాని తీరుగానే ఉన్నావు కానీ మహానుభావునివి. అయ్యా వజ్రం తునుక, నువ్వు బెట్టింగ్ ఆడే సంగతి మీ అయ్యవకు తెలిసి ఏమన్నారు? కూర్చొని ఫోన్ పట్టుకున్నారంటే వీడు ఆడుతున్నాడు, ఇంకా ఇట్లా చూస్తుంది, తిట్టుకుంటూ వెళ్తుంది, పక్కనకి వెళ్ళిపోతుంది. ఎందుకంటే నేను చెప్పినా కూడా నేను ఇంకా విన్నానని చెప్పి, ఆ స్టేజ్లో ఉన్నానని చెప్పి పక్కనకి వెళ్ళిపోయేది. అంతగానో అటకు బానిసైనవు, బెట్టింగులల్లా మునిగిపోయినావు. చెప్పినా వినకుంటే షడంగా చూడాలి అనుకున్నారు కావచ్చు వాళ్ళు కూడా. ఇంతకు మీది ఏ ఊరు అంటివి? ధర్మవరం అండి, అనంతపురం డిస్ట్రిక్ట్. ఓహో, కోడి పందాలు ఆడిన అలవాటు కొద్దీ బెట్టింగులు పెట్టినవి కావచ్చు. మీ అన్నదమ్ములు అక్క చెల్లెలు చెప్పలేదా అడ్డమైన ఆటలు ఆడకురా అని? ఎవరు లేరండి, నేను ఒక్కనే. అది కథ. ఒక్కొక్కడు కానీ గార్వం చేసినట్టున్నారు వజ్రంతుడు కానీ, అందుకే అయ్యా వాళ్ళు చెప్పిన అయినా లేదు. నిన్న పోగొట్టుకుంది ఈరోజు తెప్పించాలనే దానికోసం, ఈరోజు వస్తుందని రికార్డ్ చేయాలనే కోసం అన్నీ పోగొట్టుకుంటున్నానండి. ఏదో ఒక రోజు వచ్చిందని చెప్పి ఈరోజు కాకపోతే రేపు వస్తుందనే ఆశతో, ఈరోజు ఓన్లీ 5 lakhs వస్తే దాంతోనే ఎందుకు సరిపెట్టుకుంటాను? ఆశ ఎక్కువ ఉంటుంది కదా. ఆశ అంటే నిన్న పోయిండేది నేను ఈరోజు రికార్డ్ చేయాలని చెప్పి ఆ 5 lakhs పోగొడతాను. ఇంకా ఏది రాకుండా కూడా నేను అట్లా చేసుకున్నాను. నీ అంతా మంచోడు లేడు పో. 3.5 కోట్లు ఉత్తుతావు పోగొట్టినావంటే మామూలు నీవి కాదు, నువ్వు చరిత్రలో నిలిచిపోతావు. అవన్నీ కాదు కానీ ఆ యాపోడు నిన్ను ఎట్లా మోసం చేసిండో అది తెలుసా? ఒక్కసారి మా కోసం చెప్పరాదు? ఈరోజు ఒక 2 lakhs నేను గెలిచాను అనుకోండి, వాడు ఏం చెప్తాడు, నేను విత్డ్రా చేస్తాను, బట్ ఏంటంటే బ్యాంక్లోకి అది అవ్వదు, క్రెడిట్ అవ్వదు, తిరిగి మళ్ళీ వ్యాలెట్లోకి వచ్చేస్తుంది. ఆ వ్యాలెట్లో ఉందని చెప్పి నేను ఏం చేస్తా, సరే ఇప్పుడు 1 lakh కదా, 1 lakhని 2 lakhs చేద్దాంలే అని మళ్ళీ ఆశతో మళ్ళీ దాన్ని ఆడడం, పోగొట్టడం. 1,00,000 2 లక్షలు ఉత్తగానే అవుతాయి. నీ ఒక్కనికే ఉన్నది తెలివి, యాప్ తయారు చేసినోనికి లేదు. భలే హుషారున్నావు వజ్రం తునుక. సరే కానీ ఆఖరికి వీడియో చూసేవాళ్ళకి ఏం చెప్తున్నావు? నా మోటివ్ ఒకటే అండి, కొంతమంది మారుతారని చెప్పి. దీంట్లో డబ్బులు వచ్చే ఛాన్స్ లేదు, రాదు. ఊరికే ఏంటి, ఒకరోజు ఒక 10 రోజుల్లో ఒక్కరోజు గెలుస్తాము, దానికోసం 9 days మనము పొద్దు నుంచి కూర్చొని ఎఫర్ట్స్, ఆ టెన్షన్, తర్వాత ఆ డబ్బులు, దానికి వడ్డీలు కూడా వేసుకోవాల్సిందే. అన్ని డబ్బులు పోతాయి కదా. ఒక్కరోజు మహా అంటే వస్తుంది, అంటే 9 days పోతే ఒకరోజు అమౌంట్ వస్తుంది అనుకోండి, ఆ 9 days లాస్ అయింది, ఆ ఒకరోజు గెలిచిండే చూస్తే 100% ఇంకా లాస్లోనే ఉంటుంది. మనం ఏమనుకుంటాం, ఈ రోజు వచ్చింది చాలా ప్రెషర్ తగ్గింది నాకు డబ్బులు అని చెప్పి. విన్నారు కదా, పైసలు వస్తున్నాయి కదా అని ఆశ కొద్ది నేనే ఆడి మోసపోయినా. నా తీరుగా ఇంకెవరు మోసపోవద్దని మన మైక్ టీవీ ముచ్చట్లా కచ్చి చెప్తున్నాడు మన వజ్రం తేజ. కాబట్టి బెట్టింగ్ యాపులు అనేటివి పెద్ద బోగస్, ఎవరు నమ్మకుండ్రి, తర్వాత ఆగంగా కుర్రి.